ఆ రాత్రి పవలింపు సేవ తర్వాత తలుపులన్నీ తాళాలు వేసి అందరూ వెళ్లిన తర్వాత రాత్రి 1 గంట వేళ ఆ గంటలు మ్రోగించి స్వామియే స్వయంగా వరుణ జపం నిర్వహించడానికి అనుమతిచ్చారని ప్రసాద్ విశ్వసించారు. ఆలయ అధికారులు, భక్తులు అందుకు ప్రత్యక్ష సాక్షులు. ఇంతకంటే ఏం చెప్పగలం చెప్పండి? టీటీడీ చరిత్రలో ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయని, ప్రయత్నించి మరీ తెలుసుకుంటే తెలుస్తాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లీలా విశేషాలు ఎన్నో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని సృష్టి, స్థితి, లయకారకులుగా చెప్పుకుంటాం. విష్ణుమూర్తి అవతారాల గురించి మనకు తెలుసు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆర్చ స్వరూపమని, దశావతార మూర్తి కాదని పండితులు చెప్తారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు తిరుమలను అభివృద్ధి చేశారు. భౌగోళిక సంక్లిష్టత కారణంగా మొఘలుల ఆక్రమణ నుంచి తిరుమల శ్రీవారి ఆలయం రక్షించబడిందని చరిత్రకారులు వివరిస్తున్నారు. అయితే తిరుపతిలోని ఆలయాలను, ఇతర మైదాన ప్రాంతాల ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. పలు ఆలయాల మూల విరాట్టులను, ఉత్సవమూర్తులను తిరుమల తీసుకొచ్చి సంరక్షించారని చరిత్ర చెప్తోంది.